హలో, అందరు ఎలా ఉన్నారు? ఆషాఢ మాసం వచ్చేసింది కదా. మీరు కూడా మీ ఇంట్లో ఆషాఢంలో చేసుకోవాల్సింది చేసేసుకుంటున్నారా? మేము కూడా చేసుకుంటున్నాము. అయితే మటుకు ఇది ఫర్ ద ఫస్ట్ ఫ్రైడే ఆషాఢంలో. ముందుగా ఈ వీడియో చూస్తున్న కంటే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే ఇలా గడప పూజించుకుంటాము. అలాగే మా మమ్మీ అయితే ఇలా బొట్లు పెట్టేసుకుంటారు అనమాట, గ్యాస్కి కూడా. నెక్స్ట్ ఏంటంటే మేము ముందు రోజే పూలన్నీ తెచ్చుకొని మాలలు కట్టేసుకుంటాము, ఎందుకంటే పూజ చేసుకోవడానికి. ఇంట్లో పూజ చేసుకుంటే ఆ వైబ్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా, మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వారాహి పూజ చేసుకుంటున్నారా? వారాహి అమ్మవారికి మేమైతే మా ఇంట్లో చేసుకుంటున్నాము. ఆషాఢంలో అమ్మవారి గుడికి వెళ్తున్నారా? వీలైనంత వరకు వెళ్ళేసి రండి. అలానే ఆషాఢంలో ఇంకా గోరింటాకు అన్నీ పెట్టుకుంటాం కదా. మేమైతే అదే రోజు సాయంత్రం మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మా పిన్ని వాళ్ళ ఇంటి మేడపైనే మల్లె చెట్టు ఉంటుందన్నమాట. దానికి చాలా పెద్దగా వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. అలాగా నేను, మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ కలిసి వెళ్ళామన్నమాట. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలోనే కొంచెం పక్క స్ట్రీట్లో అలాగా గోరింటాకు చెట్టు ఉండే. నేను, మా పిన్ని, మా చెల్లి, మా మమ్మీ అందరం వెళ్ళేసి గోరింటాకు కోసుకొచ్చుకున్నాం అనమాట. వాళ్ళ ఇంటి దగ్గర అయితే ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు చాలా మంచిగా పూల మొక్కలు వేసుకొని ఉన్నారు. ఎవ్రీడే చాలా ఫ్రెష్గా వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ చెట్టువే పూలు తెంపుకొని అలా సాయంత్రం కూర్చొని అవన్నీ మాలలు కట్టుకొని పక్క రోజు పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. సో మాకైతే మా పిన్ని ప్రతిసారి ఇదే గోరింటాకు ఆకు పంపిస్తారు, ఆ చెట్టుది చాలా మంచిగా పండుతుంది అనమాట. సో మేమైతే అలా వెళ్ళి ముచ్చట్లు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు అయితే తెంపుకొచ్చుకున్నాం అనమాట. వాళ్ళు తెంపుతుంటే చూస్తూ ఊరుకోలేక నేను కూడా తెంపానమాట. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామని గోరింటాకు తెంపుకుంటూ ముచ్చట్టేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా, మా పిన్ని, మా పెద్దమ్మ అందరూ వాళ్ళు కూడా వాళ్ళ చిన్నప్పటి మెమరీస్ అన్నీ ఒకసారి రీకాల్ చేసుకున్నారు, గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటూ ఉన్నారనమాట. మేమైతే ఆ చెట్టుకి ఉండే గోరింటాకు అంతా తెంపేసుకొచ్చుకున్నాం. ఎందుకంటే ఉంటారు కదా మన ఫ్రెండ్స్, మన మమ్మీ ఫ్రెండ్స్ అలాగా. సో వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఆల్రెడీ మాకంటే ముందే వచ్చి ఆ చెట్టుకి తెంపేసుకున్నారు చాలా వరకు. ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు ఫేమస్ కదా, కంపల్సరీగా పెట్టుకుంటే. ఆషాఢం అంటేనే గోరింటాకు. మీకు ఇంకా ఏం తెలుసు చెప్పండి. ఇక్కడ నేను, మా చెల్లి అయితే వాళ్ళు తెంపుతుంటే ఫొటోస్ తీసుకుంటున్నాం. అలా ములక్కాడలు, గోరింటాకు, ఇంకా మునగాకు తెంపేసుకొని వస్తుండే అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న మినీ విలేజ్ ఫీల్ వస్తుంది ఇక్కడ వెళ్తే, ఎందుకంటే చాలా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. మేమైతే ఇంకా మునగాకు తెంపుకోవడానికి వచ్చామన్నమాట. ఈమె కూడా మా మమ్మీ వాళ్ళకి తెలిసిన ఫ్రెండే, సో ప్రతిసారి ఆమె తెంపిస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మునగాకు తినడం కూడా లైక్ గోరింటాకు పెట్టుకోవడం లానే అంటారనమాట. సో మునగాకు తినడం వల్ల మనకి బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలానే మన బ్లడ్ సర్క్యులేషన్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మీకు కూడా మునగాకు దొరికితే మటుకు అస్సలు మిస్ చేసుకోకండి, ఖచ్చితంగా తినండి. నెక్స్ట్ తెంపిందంతా మా చెల్లి చేతికి ఇస్తున్నారు, ఆడుతూ పాడుతూ పట్టుకొని ఉంది. ఇంకంతా తెంపుకొని వచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే మేము ఫ్లవర్స్ తెంపుకోవడానికి వచ్చాము. ఇంకా మా పిన్ని ఎదురింట్లోనే ఆ చెట్టు ఉండే, ఆ చెట్టు అంతట్లోకంతా ఒక్క ఫ్లవరే ఉండింది. చూస్తూ ఊరుకోలేక నేను తెంపేశాను అనమాట. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ కనకాంబరాలు తెంపుతున్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసి అన్ని నైట్ రొటీన్స్ చేసేసుకొని ఈవెన్ ఫుడ్ కూడా తినేసి మా ఇంట్లో ఉండే చిన్ని ర్యాబిట్స్కి ఫుడ్ పెట్టేసి, ఇది కూడా మాకు డైలీ ఒక నైట్ రొటీన్ లాగా అనమాట. సో ఇంకా వాటికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. మేము ఇలా ప్లేట్ సౌండ్ చేసిన వెంటనే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఆ గోరింటాకు అన్నిటిని చిన్న కొమ్మలు ఉంటే అవన్నీ తీసేసి లీవ్స్ అన్నీ సపరేట్ చేసుకుని అలా సపరేట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా మేము తెంపుకొచ్చుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి కూడా నెక్స్ట్ డే పూజ కోసం అని చెప్పేసి మాలలు కట్టి పెట్టుకుంటున్నాము. గోరింటాకు పెట్టుకుంటే మాలలు కట్టడం కష్టం కదా, సో అందుకే మాలలు కట్టేసుకుంటున్నాము. మేమైతే ఇలా మంచిగా చిక్కగా మాలలు కట్టేసుకున్నాం అనమాట. మనం కొనుక్కునేవైతే ఇంత నీట్గా చిక్కగా అయితే వాళ్ళు కట్టించారు కదా. సో ఇక్కడ మా మమ్మీ అయితే గోరింటాకు అంతా మిక్సీ పెడుతున్నారు.
మేమైతే గోరింటాకులో షుగర్ యాడ్ చేసుకుంటాం. మీరు కూడా యాడ్ చేసుకుంటారా? అంటే లైక్ డిఫరెంట్గా చేసుకుంటారు. కొంతమంది చింతపండు అలా వేసుకుంటారు కదా, మేమైతే షుగర్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ మేమైతే మా ఫ్లోర్లో ముందింటి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ గోరింటా పెట్టుకుంటున్నాం అనమాట. సో క్లైమేట్ కూడా ఆ రోజు అంత హాట్గా ఏం లేదు. సో అందుకనేసి ఇంకొచ్చి అక్కడ కూర్చొని ముచ్చట్లు వేసుకుంటూ గోరింటా పెట్టుకుంటున్నాం అనమాట. మేమైతే మా ఫ్లోర్లో 4 హౌసెస్ ఉంటాయి. చాలా మంచిగా, చాలా ఫ్రెండ్లీగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ మీరు చూసారా, మేము ముగ్గురం మా చేతులతోనే పెట్టుకుంటున్నాము. ఇక్కడ తిని మాత్రం స్పూన్తో పెట్టుకుంటుంది. మీ బ్యాచ్లో కూడా డిఫరెంట్గా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చూడండి, స్పూన్తో పెట్టుకుంటుంది గైస్. మీరు ఎక్కడైనా చూసారా ఇలాగా? కొంచెం డిఫరెంట్గా ఉందని జూమ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్లో స్పూన్తో అయిపోయి నెక్స్ట్ ఒక చిన్న స్టిక్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఆంటీ అయితే యాడ్ అయ్యారనమాట. ఆంటీ నైట్ రొటీన్స్ అన్నీ చేసుకొని వచ్చేసారు. సో ఆంటీ మేమందరం కూర్చొని ఇక్కడ మేమైతే ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళు పెట్టుకుంటున్నాము. పెట్టేసుకున్న తర్వాత చూసేయండి మా గోరింటాకు మేము ఎలా పెట్టేసుకున్నాము. సో మీకు చెప్పాను కదా మేము ముందుకొచ్చామనేసి. సో మీరు ఎప్పుడైతే తెంపుకొచ్చుకున్నారో అదే రోజు ఇలా ఒక క్లాత్లో చుట్టు పెట్టేసుకుంటే మటుకు అది పక్క రోజు కల్లా అలా లీవ్స్కి ఉండే చిన్న చిన్న స్టెమ్స్కి లీవ్స్ సపరేట్ అయిపోతాయి. సో మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ ట్రిక్ మీకు యూజ్ అవుతుందని చెప్పాను. తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి, లేకపోతే ట్రై చేయండి. ఇంకా మేము తెంపుకొచ్చుకున్న పువ్వులన్నీ మాల కట్టుకున్నాం కదా, ఇంకా అవన్నీ నెక్స్ట్ పూజ చేసుకున్నాం అనమాట. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.